నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ తెలంగాణ రాజకీయాలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా సాగుతున్నాయి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా పైచేయి సాధించే క్రమంలో ఎవరేమి మాట్లాడుతున్నారో ఆ మాటల్లో మర్మమేమిటో వినే ప్రజలకు ఏమాత్రం అర్థం కాని విధంగా తయారైంది బీజేపీ కాంగ్రెస్ కలిసి డ్రామాలాడుతున్నాయని బీఆర్ఎస్ అంటుంది బీఆర్ఎస్ను బీజేపీ ఢిల్లీ నాయకులతో బేరసారాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు రక్షణ కవచంగా ఉంటుందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు ఈ తరహాలో పరస్పర భిన్న విమర్శలు చేస్తూ మూడు పార్టీల నాయకులు తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు ఇక ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక సినిమా పాట ఉంది సినీ గేయ రచయిత చమత్కారం కోసమో ఏమో కానీ ఆ విధంగా పాట రాశారు కానీ తెలంగాణ రాజకీయ నాయకుల మాటలకు మాత్రం ప్రస్తుతం అర్థాలు ఒకేలా ఉంటున్నాయో వేరే ఉంటున్నాయో కనీసం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు తెలంగాణ రాజకీయాల్లో అనేక అంశాల్లో అవినీతి ఆరోపణలే వినిపిస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని విద్యుత్ కొనుగోలు ఒప్పందం తాజాగా హైడ్రా కూల్చివేతలు మూసీ ప్రక్షాళన ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా రేస్ కోర్సు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి వీటిలో బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్ళక తప్పదని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు బీజేపీ నాయకులు ఆరోపించారు ఇక అవినీతికి కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలిపి కేసులు మాఫీ చేయించుకునేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్లు అర్థమవుతుందని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ అరెస్టు అంటారు మరుక్షణం కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి రాగానే ఆ విషయాన్ని మర్చిపోయి కొత్త విషయం తెరపైకి తెస్తున్నారు ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీ ఎన్ని అంశాలు లేవనెత్తితే అన్నిసార్లు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు ఇక కాంగ్రెస్ నాయకుల వాదన మరోలా ఉంది అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీకి వెళ్లడం ఫామ్ హౌస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంతనాలు జరపడం వారికి బీజేపీ నాయకుల మద్దతు ఉందని ఆరోపిస్తున్నారు బీజేపీ పెద్దల అండదండలతోనే బీఆర్ఎస్ రెచ్చిపోతుందనేది కాంగ్రెస్ వాదన కేసులు మాఫీ చేయించుకునేందుకే గత పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోలేదని ఆ లెక్కన బీజేపీకి 8 సీట్లు వచ్చేలా సహకరించినట్లు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అందుకు ప్రతిఫలంగా కేసులకు బీజేపీ నాయకత్వం సహకరిస్తుందనేది కాంగ్రెస్ వాదన ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని తమను ఇబ్బంది చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఆ రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ఏనాడు విమర్శలు చేసుకోరని రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్పై మూకుమ్మడి దాడి చేయడంలోని ఆంతర్యం ఏమిటనే బీఆర్ఎస్ విమర్శిస్తుంది మొత్తం మీద తెలంగాణలోని 3 రాజకీయ పార్టీలు ఎదుటి 2 పార్టీలు కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని
తాము మాత్రమే నికార్స్గా కొట్లాడుతున్నామని ప్రతి పార్టీ చెబుతోంది. కానీ ఈ మూడు పార్టీలు చెబుతున్న వాదనలో ఏది నిజమో ఏది అబద్ధమో, ఆ విధంగా రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా ప్రజలకు అర్థం కావడం లేదు. మరి రాజకీయ పార్టీలు అనవసర ఆరోపణలు మానుకొని ఇకనైనా సద్విమర్శలు చేస్తాయేమో చూడాలి. తెలంగాణ రాజకీయాలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా సాగుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా పైచేయి సాధించే క్రమంలో ఎవరేమి మాట్లాడుతున్నారో, ఆ మాటల్లో మర్మమేమిటో వినే ప్రజలకు ఏమాత్రం అర్థం కాని విధంగా తయారైంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి డ్రామాలాడుతున్నాయని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ను బీజేపీ ఢిల్లీ నాయకులతో బేరసారాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు రక్షణ కవచంగా ఉంటుందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ తరహాలో పరస్పర భిన్న విమర్శలు చేస్తూ మూడు పార్టీల నాయకులు తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక సినిమా పాట ఉంది. సినీ గేయ రచయిత చమత్కారం కోసమో ఏమో కానీ ఆ విధంగా పాట రాశారు. కానీ తెలంగాణ రాజకీయ నాయకుల మాటలకు మాత్రం ప్రస్తుతం అర్థాలు ఒకేలా ఉంటున్నాయో వేరే ఉంటున్నాయో కనీసం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. తెలంగాణ రాజకీయాల్లో అనేక అంశాల్లో అవినీతి ఆరోపణలే వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని విద్యుత్ కొనుగోలు ఒప్పందం, తాజాగా హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ కోర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వీటిలో బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్ళక తప్పదని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు బీజేపీ నాయకులు ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలిసి కేసులు మాఫీ చేయించుకునేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్లు అర్థమవుతుందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ అరెస్టు అంటారు. మరుక్షణం కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి రాగానే ఆ విషయాన్ని మర్చిపోయి కొత్త విషయం తెరపైకి తెస్తున్నారు. ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీ ఎన్ని అంశాలు లేవనెత్తితే అన్నిసార్లు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇక కాంగ్రెస్ నాయకుల వాదన మరోలా ఉంది. అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీకి వెళ్లడం, ఫామ్ హౌస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంతనాలు జరపడం, వారికి బీజేపీ నాయకుల మద్దతు ఉందని ఆరోపిస్తున్నారు. బీజేపీ పెద్దల అండదండలతోనే బీఆర్ఎస్ రెచ్చిపోతుందనేది కాంగ్రెస్ వాదన. ఇక కేసులు మాఫీ చేయించుకునేందుకే గత పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోలేదని, ఆ లెక్కన బీజేపీకి 8 సీట్లు వచ్చేలా సహకరించినట్లు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకు ప్రతిఫలంగా కేసులకు బీజేపీ నాయకత్వం సహకరిస్తుందనేది కాంగ్రెస్ వాదన. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు
లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని తమను ఇబ్బంది చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆ రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ఏనాడు విమర్శలు చేసుకోరని, రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్పై మూకుమ్మడి దాడి చేయడంలోని ఆంతర్యం ఏమిటనే బీఆర్ఎస్ విమర్శిస్తుంది. మొత్తం మీద తెలంగాణలోని 3 రాజకీయ పార్టీలు ఎదుటి 2 పార్టీలు కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని, తాము మాత్రమే నికార్సుగా కొట్లాడుతున్నామని ప్రతి పార్టీ చెబుతుంది. కానీ ఈ 3 పార్టీలు చెబుతున్న వాదనలో ఏది నిజమో ఏది అబద్ధమో, ఆ విధంగా రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా ప్రజలకు అర్థం కావడం లేదు. మరి రాజకీయ పార్టీలు అనవసర ఆరోపణలు మానుకొని ఇకనైనా సద్విమర్శలు చేస్తాయేమో చూడాలి. ఇక తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు ద్వంద్వ ఆరోపణలు చేస్తూ ఒకరితో మరొకరికి పొత్తుండంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయి తప్పించి అందులో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేటివి మాత్రం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాం, ఇటు మూసి మొదలుపెట్టినప్పటి నుంచి, అలాగే హైడ్రా మొదలుపెట్టినప్పటి నుంచి, రీసెంట్గా లగచర్ల ఏదైతే ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నాయి. రీసెంట్గా కేటీఆర్ని అయితే అరెస్ట్ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారు. ఇక ఈ ఫార్ములా కేసుకు సంబంధించి 55 కోట్ల అవినీతిలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం అంటూ అయితే కాంగ్రెస్ చెప్తూ వచ్చింది. ఇలా ఎప్పుడైతే ఆ కేటీఆర్ని అరెస్ట్ చేస్తామంటూ కాంగ్రెస్ చెప్తూ వస్తుందో, కేటీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్ళడం, దానిపైన ఎవరితో 1-2 రోజులు అక్కడ ఉండడం, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ కొత్త ఘటన జరుగుతూ ఉండడం, వాటిని పైన కాంగ్రెస్ అయితే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది అంటూ ఇటు బీజేపీ ఆరోపిస్తోంది. ఢిల్లీకి కేటీఆర్ కేవలం బీజేపీని కలవడానికి మాత్రమే వెళ్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు రెండు మూకుమ్మడిగా కలిసి ఇటు బీఆర్ఎస్ను ఇరకాటం పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి, మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయంటూ బీఆర్ఎస్ చెబుతోంది. ఈ ముగ్గురు కలిసి ఒకరి మీద ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు నిజానికి వాస్తవాలేంటి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది, ఎవరెవరు ఏ కేసులలో ఉన్నారు, ఎందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మాత్రం ప్రజలు గమనిస్తూనే ఉన్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఏదేమైనా ఈ 3 పార్టీలలో చేసేటువంటి ఏదైతే ఈ నాటకం ఉందో, ఈ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ చేసేటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే ప్రతి విమర్శలు ఉన్నాయో, వాటి వల్ల మాత్రం తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.